హలో ఆల్, వెల్కమ్ వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ అడ్డా రోహిత్ అకాడమీ. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? ఎస్, మనకి సంబంధించిన ఈ ఎంటైర్ పీడిఎఫ్ తెలుగు ఇంగ్లీష్లో మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ మీరు దీన్ని అక్వైర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక లుకింగ్ టు అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. వీఆర్ సీయింగ్ ముఖ్యమంత్రి జీవన్ అనుప్రేరణ స్కీమ్. సో ఏంటి ముఖ్యమంత్రి జీవన్ అనుప్రేరణ స్కీమ్? ఇది ఏం చెప్తుంది? దీని కాంటెక్స్ట్ ఏంటి? దీని కాంటెక్స్ట్ ఏంటంటే దిస్ స్కీమ్ ఇనాగ్రేటెడ్ ఫ్రమ్ అస్సాం స్టేట్. ఓకేనా? ఎస్, దీని గురించిన ఫుల్ కాంటెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకు కనబడుతున్న ఈ ఎమినెంట్ పర్సనాలిటీ ఎవరు? ఈయనెవరు? అస్సాం సీఎం. పేరేంటి? హిమంత్ బిశ్వ శర్మ. పేరేంటి? హిమంత్ బిశ్వ శర్మ. ఓకేనా? ఎస్, వెరీ రీసెంట్గా ఈ హిమంత్ బిశ్వ శర్మ గారు ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ఏం చెప్తుంది? ఇది ఎవరి కోసం దీన్ని డిజైన్ చేయడం జరిగింది? ఎవరి కోసం అంటే ఎస్పెషల్లీ స్కాలర్స్ ఇన్ రీసెర్చ్, అంటే ఎవరైతే పరిశోధన గురించి ఉన్నారో స్కాలర్స్, వాళ్ళని ఉద్దేశించి తీసుకొచ్చిన స్కీమే ఈ ముఖ్యమంత్రి జీవన్ అనుప్రేరణ స్కీమ్. సో ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటిది. వెరీ రీసెంట్గా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఎందుకంటే అస్సాంలో పరిశోధనల స్కాలర్స్, ఎవరైతే స్కాలర్స్ ఉన్నారో ముఖ్యంగా వికలాంగులను లక్ష్యంగా చేసుకుని వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తుంది. మన దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎంత తక్కువగా మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో తెలుసు కదా. చెప్పాలంటే ప్రపంచ దేశాలు దాదాపుగా వాళ్ళ జీడిపిలో 4 to 5% వరకు చేస్తే మనం జస్ట్ 0.7%, ఇంకా దగ్గర 1% దగ్గర కుట్టుమిట్టాడుతున్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో అస్సాం తీసుకున్న ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఎవరెవరిని ఉద్దేశించి ఒకటి స్కాలర్స్ని అండ్ నెక్స్ట్ ఫిజికల్లీ విత్ డిజేబుల్ పర్సన్స్ని ఉద్దేశించి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనం దీన్ని చూస్తున్నాం. ఇలాంటి క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఎస్, ఇప్పుడు చూస్తే నార్మల్గా స్కాలర్స్కి అయితే 25,000 ఇస్తున్నారంట. అదే వికలాంగులకైతే దాదాపు 40,000 వరకు ఒకేసారి సింగిల్ పేమెంట్గా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన ఇష్యూస్. సో ఇదే విధంగా ట్రాన్స్పరెన్సీ కోసం ప్రభుత్వం ఇంకేమైనా ఇనిషియేటివ్ తీసుకుందా అంటే ఎస్, ముఖ్యమంత్రి జీవన్ అనుప్రేరణ పథకాన్ని ప్రారంభించడంతో పాటు ఇంకొక పోర్టల్ తీసుకొచ్చింది. ఆ పోర్టల్ ఏంటంటే స్వాగత సతీర్థ పోర్టల్. పోర్టల్ పేరేంటి? స్వాగత సతీర్థ పోర్టల్. ఈ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఈ పోర్టల్ ఏం చేస్తుందంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ ట్రాన్స్ఫర్స్, వాళ్ళ బదిలీలు ఉంటాయి కదా, ఆ బదిలీల ప్రక్రియను సులభతరం చేస్తుంది. అండ్ బదిలీ వ్యవస్థని మరింత ట్రాన్స్పరెన్సీగా చేసి అందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జరిపి సమర్థవంతంగా చేయడం దీని లక్ష్యం. మొత్తం 9,000 మంది గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే మన దగ్గర గ్రూప్ 3, గ్రూప్ 4 అంటాం కదా, అలా ఉద్యోగులు ఈ ఇనిషియేటివ్లో ప్రయోజనం పొందుతారు. ఇది ప్రభుత్వ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే దిశగా చూస్తుంది. సో దీనికి సంబంధించిన ఫుల్ ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. చూడండి, మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా రోహిత్ అకాడమీ, అక్కడ మీకు అన్ని పీడిఎఫ్లు తెలుగు ఇంగ్లీష్లో దొరుకుతాయి. అండ్ వీటన్నిటిని సందర్భం ఉన్న ప్రతి దగ్గర మేము మీకు రియల్ టైం విజువలైజేషన్ అంటే ఏంటి అంటే ఒక కరెంట్ అఫైర్ని లేదా ఒక టాపిక్ని జస్ట్ బోర్డు మీద చెప్పడమో లేదంటే వినడమో రాయడమో కాదండి, వాటిని మీ కళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా మనం వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసి దాని యొక్క త్రీ డైమెన్షన్లో దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని కరెక్ట్గా నేర్చుకునే పద్ధతిని రియల్ టైం విజువలైజేషన్ అంటారు. ఆ విజువలైజేషన్స్లో చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, చలో ఇక నెక్స్ట్ యునెస్కో క్రియేటివ్ సైట్స్ నెట్వర్క్. సో కాంటెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు యునెస్కో మనకి బయటకు వచ్చింది. సో యునెస్కో బయటకు వచ్చింది కాబట్టి మీ అందరినీ నేను అడుగుతున్న క్వశ్చన్, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది? ఏ సంవత్సరంలో ఇది ఎస్టాబ్లిష్ అయింది? సో యునెస్కో ఏంటి? ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని పిలవడం జరుగుతుంది. ఈ యునెస్కో ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎస్పెషల్లీ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. సో ఇది మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్నే కాదు మన 39th వరల్డ్ హెరిటేజ్ సైట్గా తెలంగాణ నుంచి రామప్ప అయింది కదా, నామినేట్ అయింది కదా. అదేవిధంగా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. సార్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు మేము ఎక్కువ వినలేదు కదా. ఎస్, మీరు ఎక్కువ వినలేదు. సో ఇలాంటివే కరెంట్ అఫైర్స్లో కనబడతాయి. ఇప్పటి వరకు ఈ క్రియేటివ్ సిటీస్లో
ఎనిమిది ఎనిమిది సిటీస్ దీంట్లో స్థానం పొందడం జరిగింది. ఇంతకుముందు 2024లో ఏంటి అంటే ఒకటి కోజికోడ్. ఒకప్పుడు మనం దీన్ని కాలికట్ అన్నాం కదా ఇండియన్ హిస్టరీలో. ఒకటి కోజికోడ్, నెక్స్ట్ గ్వాలియర్. ఈ రెండు ఇందులో స్థానం దక్కించుకున్నాయి. సో ఇప్పుడు ఇదే కాంటెక్స్ట్ లో ఈ రోజు ఇది కరెంట్ అఫైర్ లోకి ఎందుకు వచ్చిందంటే ఈ జాబితాలో లక్నో అధికారికంగా సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫుడ్ అన్నట్టు. ఇది ఫుడ్ కి సంబంధించిన ఇష్యూస్ అన్నట్టు. సో సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ పేరుతో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో చేరడానికి తన నామినేషన్స్ సమర్పించింది. ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ అవ్వలేదు, జస్ట్ నామినేషన్ ఇస్తారు కదా, ఆ నామినేషన్ సమర్పించింది అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఈ క్రియేటివ్ సిటీస్ లో మొత్తం మనకి 7 ఫీల్డ్స్ ఉంటాయండి. మనకి 7 ఫీల్డ్స్ ఉంటాయి. ఆ 7 ఫీల్డ్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఒకటి క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్. క్రాఫ్ట్స్ అంటే ఏంటి? చేతి వృత్తులు ఉంటాయి కదా, అల్లిక పనులు ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి. తర్వాత మీడియా ఆర్ట్స్, ఓకేనా. సో ఏదైనా మీడియంకి సంబంధించిన ఆర్ట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. సిటీ ఆఫ్ డిజైన్కి సంబంధించి, ఇది గ్యాస్ట్రోనమీకి సంబంధించి, ఇది మీడియా ఆర్ట్స్ మీకు కనబడుతున్నాయి కదా ఇక్కడ కాన్సెప్ట్స్. తర్వాత క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్, తర్వాత మ్యూజిక్, ఆ తర్వాత ఫిలిం, ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ లిటరేచర్. ఇంతకు ముందు కోజికోడ్ అనేది మనకి లిటరేచర్ కి వెళ్ళడం జరిగింది. మ్యూజిక్ లో గ్వాలియర్ రావడం జరిగింది. ఏ ఇయర్ లో? 2024లో, ఓకేనా. సో ఈ ఇయర్ లో లక్నో అనేది అధికారికంగా గ్యాస్ట్రోనమీ లిస్ట్ లో తమని చేర్చుకోమని భారతదేశం తరపున ఇది నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఇదే గ్యాస్ట్రోనమీలో ఇంకేదైనా సిటీ ఇండియా నుంచి ఉందంటే ఎస్, తెలంగాణ నుంచి హైదరాబాద్ ఉంది. అర్థమవుతుందా? తెలంగాణ నుంచి హైదరాబాద్ కూడా ఈ ప్లేస్ లో ఉంది. ఆ కాంటెక్స్ట్ లో మనం ఇప్పుడు యునెస్కో క్రియేటివ్ కల్చరల్ ని చూడడం జరుగుతుంది. సో ఎందుకు ఇస్తారు సార్ ఇది? అంతే కదా, ఎందుకు ఇస్తారంటే సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ సాధించాలి. అర్థమైందా? సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ ని మనం క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా అన్ని నగరాల మధ్య కోఆపరేషన్ ని ఎన్హాన్స్ చేయాలి. అర్థమవుతుందా? కోఆపరేషన్ ని ఎన్హాన్స్ చేసే విధంగా, లేదంటే ఆ సిటీకి సంబంధించి తనకి సంబంధించిన ఒక ఐడెంటిటీని ప్రపంచాన్ని మొత్తానికి చూపించే విధంగా. సో ఇది కాకుండా క్లైమేట్ చేంజెస్ని అడ్రస్ చేస్తూ, గ్లోబల్ వార్మింగ్ని అడ్రస్ చేస్తూ, ప్రతి దాని తరపున మేము కూడా ఒక ఇనిషియేటివ్ని మీకు చెప్తున్నాం అని ఇట్లా ప్రతి దాని పరంగా ఆ కల్చరల్ పరంగా కానీ, బయోడైవర్సిటీ పరంగా కానీ, లేదు అంటే క్లైమేట్ చేంజ్ పరంగా కానీ, పెరుగుతున్న ఇన్ఈక్వాలిటీస్ పరంగా కానీ, వేగవంతమైన అర్బనైజేషన్ పరంగా కానీ, రాబోయే ప్రాబ్లమ్స్ పరంగా కానీ, వీటన్నిటిని బలోపేతం చేస్తూ ప్రపంచ దేశాలకి ఒక ఇనిషియేటివ్ ఇవ్వడానికి మనం ఇలాంటి క్రియేటివ్ కల్చరల్ లాంటి అవార్డ్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో అది మీకు ఏదైనా డిస్క్రిప్టివ్ వైజ్ ఇస్తే మనం ఇలాంటి క్వశ్చన్స్ని డిస్క్రిప్టివ్లో స్టేట్మెంట్ 1 కానీ, స్టేట్మెంట్ 2 కానీ, స్టేట్మెంట్ 3 కానీ, స్టేట్మెంట్ 4 కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇదే విధంగా ఈ మ్యాప్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనబడుతుంది. సో మనకి 2015లో ఇక్కడ జైపూర్ వచ్చింది. ఎందుకు? క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ మీకు కనబడుతున్నాయి కదా, చేతి అల్లికలు, ఇక్కడ చేతి అల్లికలు పని. తర్వాత శ్రీనగర్ కూడా మనకి ఇప్పుడు 2021లో క్రాఫ్ట్స్ అండ్ ఫోక్స్ లో వచ్చింది. ఓకేనా. తర్వాత వారణాసి చూడండి, వారణాసి దేంట్లో వచ్చింది? మ్యూజిక్ లో రావడం జరిగింది. గ్వాలియర్ ఎప్పుడు వచ్చింది? 2023లో వచ్చింది. ఎందులో? మ్యూజిక్ లో వచ్చింది. ఓకేనా. ముంబై చూడండి, ముంబై ఫిల్మ్ లో వచ్చింది. ఎప్పుడు? 2019లో వచ్చింది. ఓకేనా. కోజికోడ్ చూడండి, మనం కాలికట్ పిలుచుకున్నాం కదా, లిటరల్స్ వచ్చింది 2023లో. ఈ కోజికోడ్, గ్వాలియర్ ఈ రెండు ఒకేసారి వచ్చినాయి. హైదరాబాద్ చూడండి 2019లో గ్యాస్ట్రోనమీ ఫుడ్ లో వచ్చింది. చెన్నై చూడండి మ్యూజిక్ లో వచ్చింది, 2017లో వచ్చింది. ఓకేనా. అర్థమవుతుంది కదా. సో దీనికి సంబంధించిన ఇష్యూస్ ని మొత్తాన్ని ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది. ఓకేనా. ఎస్, ఇది యాక్చువల్గా ఇలాంటి స్కీమ్ని మనం ఇలాంటి ప్రోగ్రామ్ని మనం ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే దీన్ని మనం 2004 నుంచి దీన్ని మనం చూస్తున్నాం. ఓకేనండి. ఇన్ డీటెయిల్గా అయిపోయింది. మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎలా పడినా ఇప్పుడు మీరు దీన్ని ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా? యునెస్కో క్రియేటివ్ కల్చరల్ సైట్స్ని మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం? 2004 నుంచి చూస్తున్నాం. ఈసారి ఏది నామినేషన్ చేసింది? లక్నో నామినేషన్ చేసింది. ఓకేనా. ఇంతకు ముందు మన దేశంలో ఏ సిటీస్ దీంట్లో ఉన్నాయి చూసారు కదా, శ్రీనగర్, జైపూర్, ముంబై, కోజికోడ్, చెన్నై, హైదరాబాద్, గ్వాలియర్, వారణాసి. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్న లక్నో కూడా దీంట్లో జాయిన్ అవ్వబోతుంది. ఇంకా అవ్వలేదు,
జస్ట్ నామినేషన్ వేసింది. అర్థమవుతుంది కదా? ఇవి దీనికి సంబంధించిన ఫుల్ డిస్క్రిప్టివ్. ఓకే, ఎస్. సో దీని మీద మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే వాట్ ఈస్ ద యునెస్కో క్రియేటివ్ సైట్స్ నెట్వర్క్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, అదే మళ్ళీ క్వశ్చన్ రూపంలో ఇచ్చాం. ఇదేంటి? యూసీసీఎన్ బ్రింగ్స్ టుగెదర్ సిటీస్ దట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ కల్చరల్ అండ్ క్రియేటివిటీ స్ట్రాటజిక్ ఏజెంట్స్ అండ్ సిటీస్ ఆఫ్ టుమారో కాంట్రిబ్యూటింగ్ అచీవ్ ఎస్డి. చెప్పాను కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ప్రమోట్ చేస్తూ, క్లైమేటిక్ చేంజెస్ని అడ్రస్ చేస్తూ, రాబోయే కాలంలో అర్బనైజేషన్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ, అందరం కలిసిమెలిసి సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించే ఇనిషియేటివ్ దిశగా వెళ్ళాలి అని చెప్పడానికి ఇలాంటి ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఇప్పుడు 2004లో. ఎప్పుడు? 2004లో. గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్. తర్వాత చూడండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యునెస్కో? యునెస్కో ఏం చేస్తున్నాడు? దాని పేర్లోనే ఉంది, యునైటెడ్ నేషన్స్ అట. అంటే ప్రపంచ దేశాలు అన్ని ఎడ్యుకేషనల్ పరంగా, సైంటిఫిక్ పరంగా, కల్చరల్ పరంగా కలగలిపి ఉండే ఒక ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ డెడికేటెడ్ టు స్ట్రెంథనింగ్ అవర్ షేర్డ్ హ్యుమానిటీ త్రూ ద ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, సైన్స్, కల్చరల్ అండ్ కమ్యూనికేషన్. అంటే ప్రపంచ దేశాలన్నిటి కూడా మానవత్వం దిశగా ఇవన్నిటి పరంగా ఎన్హాన్స్ అవ్వాలని చెప్తుంది. ఇలా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈరోజు సైప్రస్ అండి. నిన్నటి నుంచి మనం వింటున్న ఒకే ఒక పదం సైప్రస్, సైప్రస్, సైప్రస్. ఈ ఒక్క పదాన్ని మనం చాలా వినడం జరుగుతుంది నిన్నటి నుంచి. ఇక్కడ చూడండి, సైప్రస్ అధ్యక్షుడు. ఇక్కడ ఏంటి? మోదీ గారికి ఏం జరిగిందంటే, ఆ దేశ అధ్యక్షుడు ఈయన నికోస్. ఈయన ఏం చేయడం జరిగిందంటే, వాళ్ళ దేశంలోనే అత్యున్నతమైన పురస్కారం, హైయెస్ట్ ఆనర్, అదేంటి అంటే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3 అనే వాళ్ళ దేశంలో హైయెస్ట్ ఆనర్ని ఇప్పుడు మన మోదీ గారికి ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? ఇప్పుడు మన మోదీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మోదీ గారు ఏం చెప్పడం జరిగిందంటే, ఇది మా 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం, 2 దేశాల సంస్కృతి, సోదరభావం, వసుదైక కుటుంబం భావనకు ప్రతీక. ఈ అవార్డుని ఇరు దేశం మధ్య ఉన్న స్నేహానికి నేను అంకితం చేసిన. ఐ డెడికేటెడ్ టు ద అమికేబుల్ నేచర్ బిట్వీన్ అవర్ 2 నేషన్స్ అని ఇక్కడ నేను చెప్పడం జరిగింది. అర్థమవుతుంది కదా? సో ఇది. సో ఇప్పుడు సైప్రస్ అనేది వచ్చింది. ఎందుకు సైప్రస్ వచ్చింది? ఇటీవలి కాలంలో మనం గత ఒక వారం 2 వారం నుంచి చూస్తున్న పదం ఒకటే, G7 గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్ అని మనం చూడడం జరుగుతుంది కదా. ఈ గ్రూప్ ఆఫ్ 7 అనే దాని యొక్క సమ్మిట్ ఈ ఇయర్ మనకి కెనడాలో జరిగింది. సో ఆ కెనడా ప్రైమ్ మినిస్టర్ మన మోదీని ఆహ్వానించడంతో ఈయన వెళ్ళడం జరిగింది. ఇదే కాంటెక్స్ట్లో 5 రోజుల వ్యవధిలో ఈయన 3 దేశాలు తిరగడం జరిగింది. ఆ 3 దేశాల్లో భాగంగా ఈయన సైప్రస్కి వెళ్ళడం జరిగింది. ఎప్పుడు? June 15, June 16 నాడు వెళ్ళడం జరిగింది. ఆ కాంటెక్స్ట్లో సైప్రస్కి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. దీన్ని నేను మీకు కంప్లీట్గా రియల్ టైం విజువలైజేషన్తో చూపించబోతున్నాను. ఓకేనా? ఎస్. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రధానమంత్రి ఇటీవల తన 5 రోజులు 3 దేశాల పర్యటన సైప్రస్లో ప్రారంభించారు. 2 దశాబ్దాల తర్వాత, ఆఫ్టర్ 20 ఇయర్స్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ సైప్రస్ అన్నట్లుగా. అర్థమైందా? ఇది ఒక ఐలాండ్ నేషన్ అన్నట్లుగా. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఇక్కడ మీకు కనబడిన ప్రతి ఒక్కదాన్ని నేను మీకు చెప్పొచ్చు, కానీ చెప్పడం నా ఇంటెన్షన్ కాదు. ఇది చెప్పడం నా ఇంటెన్షన్ అసలు కానే కాదు. నేను మీకు దీన్ని చూపిస్తానండి. ఓకేనా? ఎస్. ఈ కరెంట్ అఫైర్ నేను చెప్పను, ఈ కరెంట్ అఫైర్ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో చూపించినామా? అదేలా ఉంటుంది? ఎస్, రండి చూపిస్తా. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా మీకేంటి? మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ అంటామా అనమా? సో ఈ మధ్యధరా సముద్రంలో మీకు ఇక్కడ టర్కీ కనబడుతుందా? ఈ టర్కీ కింద ఒక ఐలాండ్ నేషన్ కనబడుతుందా? ఈ ఐలాండ్ నేషన్ మనకి 2 భాగాలుగా కట్ అయిపోయింది. సో క్లారిటీగా చూడండి, చాలా 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 క్లారిటీగా చూడండి. ఇక్కడ ఒక కట్టింగ్ కనబడుతుందా? ఈ నార్త్ సైడ్ ఇక్కడ మీకు ఒక కట్టింగ్ కనబడుతుంది కదా. ఈ కట్టింగ్ ఏంటంటే, ఈ కట్టింగ్ నేషన్ ని టర్కీ అనేది ఆక్యుపై చేసింది. ఎప్పుడు? 1974లో ఆక్యుపై చేసింది. ఈ సైప్రస్ కి 1960లో స్వాతంత్రం లభించింది ఫ్రమ్ బ్రిటిష్. అర్థమవుతుందా? బ్రిటిష్ నుంచి స్వాతంత్రం లభించింది. అండ్ 1974లో దీని మీదే ఉన్న ఈ టర్కీ అనేది ఇన్వేడ్ చేసింది. టర్కీ ఇన్వేడెడ్ సైప్రస్ అండ్ ఆక్యుపైడ్ నార్థర్న్ సైప్రస్. అర్థమవుతుందా? ఈ సైప్రస్ లో ఉన్న నార్త్ భాగాన్ని ఇది ఆక్యుపై చేయడం జరిగింది. ఒకసారి నేను సైప్రస్ ని జూమ్ చేస్తున్నాను. సో క్లారిటీగా మీరే చూడండి. ఇక్కడ నికోషియా అని కనబడుతుందా? నికోషియా
దిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ సైప్రస్. అర్థమవుతుందా? సైప్రస్ యొక్క జాగ్రఫికల్ లొకేషన్స్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. సో ఈ కరెంట్ అఫైర్ ని మనం డిస్కస్ చేయట్లేదు, జస్ట్ చూస్తున్నాం అంతే. దీని గురించి ఏం మాట్లాడలేదు, జస్ట్ చూస్తున్నాం. ఈ చూడడంలోనే మనం చదివే దానికంటే ఎక్కువ మనం గ్రాప్ చేయొచ్చు. సో క్లారిటీగా చూడండి, ఇదంతా మధ్యధర సముద్రంలో సైప్రస్ అనేది ఇక్కడ లొకేట్ అయింది. ఈ సైప్రస్ కి చాలా దగ్గరగా ఇంకేమైనా దేశాలు ఉన్నాయా? టర్కీ కనబడుతుంది మనకి, గ్రీస్ కనబడుతుంది మనకి. అదే విధంగా దీని ప్రక్కనే మనకి లెబనాన్, సిరియా చూడొస్తుంది. ఇటు కింద ఇజ్రాయల్ చూస్తున్నాం. అంతేనా? ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్ మనం చూద్దామండి. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్ మనం చూద్దాం. ఎంతవరకు మనం గ్రాప్ చేస్తాం. సో మధ్యధర సముద్రంలో ఈశాన్య మూలలో, సో ఈశాన్య మూల, సో ఇదంతా ఇప్పుడు మధ్యధర సముద్రం మనకి ఇలా. సో ఇది ఇప్పుడు ఈశాన్య మూలనే కదా, ఇది ఇప్పుడు ఈశాన్య మూలనే కదా. ఎస్, ఈశాన్య మూలలో అనటోలియన్ ద్వీపకల్పం, ఆసియా మైనర్ అండ్ ఆధునిక టర్కీకి దక్షిణంగా ఉన్న ఒక యురేషియా ద్వీప దేశం అంట. సో చూడండి, టర్కీకి దక్షిణంగా ఉందా లేదా? యురేషియా అంటే ఏసియా అండ్ యూరప్, ఈ రెండిటి యొక్క సమ్మిళిత భాగమే కదా యురేషియా అంటే. ఇక్కడ లొకేట్ అయిందా ఈ ద్వీపాల సమూహాన్ని ఏమంటున్నాం? అనటోలియన్ ఐలాండ్ గ్రూప్ అంటున్నాం. ఓకేనా? ఎస్, ఇక్కడ మీకు చాలా వరకు ద్వీపాలు కనబడుతున్నాయి కదా. సో చూడండి, ఇవన్నీ మీకు ఐలాండ్సే కదా, ఇవన్నీ మీకు ఐలాండ్సే కదా. ఎస్, ఓకే, యా. సో ఇది దాదాపుగా 9200 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం ఉంటుంది. సైప్రస్, సిసిలీ, సార్డినియా తర్వాత 3వ అతిపెద్ద మధ్యధర ద్వీపం. సో సిసిలీ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి? ఇటలీలో ఉంటుంది. ఓకేనా? సిసిలీలోనే కదా మనం, ఇటలీలో దాదాపు మనం మొన్నటి వరకు మాట్లాడుకుందాం. మౌంట్ ఎట్నా అనేది ఎరప్ట్ అయింది. ఈ సిసిలీ అండ్ సార్డినియా ఈ ఐలాండ్స్ కంటే ఇది అట మూడవ అతిపెద్ద ద్వీపం అంట. ఓకేనా? ఎస్. దీని రాజధాని నికోసియా, చూసాం కదా ఇంతకు ముందే మనం చూసాం కదా. ఎస్. తర్వాత సైప్రస్ భౌగోళికంగా పశ్చిమ ఆసియా, ఇప్పుడు ఆసియాకి ఇది పశ్చిమం అవుతుంది కదా. ఇప్పుడు ఇలా ఉందండి, ఇదేంటి? ఇది ఈస్ట్, ఇది వెస్ట్ కదా. ఇదంతా ఏషియా అయింది, ఇదంతా యూరోప్ అయింది. అప్పుడు ఈ ఆసియాకి ఇది ఎటు సైడ్ ఉండడం జరిగింది? వెస్ట్ సైడే కదా. ఎస్, పశ్చిమ ఆసియా మరియు రాజకీయంగా ఇది యూరప్ కి చెందింది. అయితే ఇది భౌగోళికంగా వెస్టర్న్ ఆసియాకి చెందిన, పొలిటికల్ గా మాత్రం దిస్ బిలాంగ్స్ టు యూరప్. అర్థమవుతుంది కదా. ఎస్, ఓకే. తర్వాత ఈ సైప్రస్ భూమి యొక్క ఉత్తర అర్ధగోళం మరియు తూర్పు అర్ధగోళాల్లో ఉంది. ఓకేనా? ఎస్, చూడండి, దీన్ని ఇంకా నేను చిన్నగా చేయడం జరిగింది. సో భూమిని మనం ఇలా గీసుకుంటే ఇది నార్థన్ హెమిస్ఫియర్, ఇది సౌదర్న్ హెమిస్ఫియర్, ఇది ఈస్టర్న్ హెమిస్ఫియర్, ఇది వెస్టర్న్ హెమిస్ఫియర్ అని మనం పిలవడం జరుగుతుంది కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా కేర్ఫుల్గా వినండి. యూపీఎస్సీ కానీ, సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ, రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ, ఎనీ కైండ్ ఆఫ్ వరల్డ్ జియోగ్రఫీ ఎక్కడెక్కడ ఉందో ఇలాంటి క్వశ్చన్స్ మనం చూడొచ్చు. అండ్ కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఆ కాంటెక్స్లో ఇది నార్థన్ హెమిస్ఫియర్లో ఉందట అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉందట. చూస్తున్నారు కదా, ఈ కరెంట్ అఫైర్ మీరు చదవట్లేదండి, ఈ కరెంట్ అఫైర్ మీరు చూస్తున్నారు. చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ గా అది లొకేట్ అయిన ప్లేస్ ఇది. ఓకేనా? ఎస్, ఓకే. నెక్స్ట్, ఇది గ్రీస్ యొక్క ఆగ్నేయంలో చూపించాను కదా. ఇది గ్రీస్ కి ఆగ్నేయ దిశలో, టర్కీకి దక్షిణ దిశలో, లెబనాన్, సిరియాకు పశ్చిమంగా, ఈజిప్టు, ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా గాజా స్ట్రిప్ కి ఉత్తరంగా ఉంది. సో మీరే చూడండి, నేను ఏమీ చెప్పను. సో చూడండి, లెబనాన్ ఉంది, ఇజ్రాయెల్ ఉంది, అదేవిధంగా కింద ఈజిప్ట్ ఉన్నదా లేదా? కింద మీకు ఈజిప్ట్ కనబడిందా లేదా? సో వీటన్నిటికీ ఇది ఉత్తరంగా ఉంది. అదే గ్రీస్కి ఇది ఎలా ఉంది? ఆగ్నేయ దిశలో ఉంది. టర్కీకి ఇది దక్షిణ దిశలో ఉంది. అదే ఏసియాకి ఇది పశ్చిమ దిశలో ఉంది. ఉందా లేదా? అదే నార్థన్ హెమిస్ఫియర్లో, ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉండడం జరిగింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, సైప్రస్ సంస్కృతి వచ్చేసి ఉత్తర టర్కిష్ అండ్ దక్షిణ గ్రీకు రకంగా విభజించబడ్డది. అక్కడ ఉన్న కల్చర్ అంట కొంత భాగం నార్త్ సైడ్ ఏమో టర్కీగా, ఆ సౌత్ సైడ్ ఏమో గ్రీస్ వాళ్ళకి సంబంధించిన కల్చర్గా ఇక్కడ ఉన్న మనం చూడొచ్చు. ఓకేనా? సో ఇక్కడ వాతావరణం చూసుకుంటే వేసవి కాలంలో ఏమో డ్రైగా ఉంటుందండి. ఇక నార్మల్ కాలంలో ఏమో టెంపోరల్గా అంటే సమశీతోష్ణంగా ఇక్కడ మనం చూడొచ్చు. దీని చరిత్ర వస్తే దానికి 96లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకేనా? దీని యొక్క స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 96లో వచ్చింది. ఓకేనా? 1974లో టర్కీ దీని మీద ఇన్వేజన్ చేసి దీనికి సంబంధించిన నార్త్ సైప్రస్ ని ఆక్యుపై చేయడం జరిగింది. ఇది అండి మొత్తం దీని కాంటెక్స్ట్. ఇది అభివృద్ధి చెందిన దేశంగా 2004 నుంచి యూరోపియన్ యూనియన్ లో ఇది ఒక సభ్యుడిగా ఉంది. ఇది అభివృద్ధి చెందిన దేశంగా కూడా మారింది. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన ఎంటైర్ స్క్రిప్ట్ అండ్ ది స్క్రిప్ట్ ఆల్సో వి గెట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకేనా? ఎస్. నెక్స్ట్,
ఇప్పటి వరకు మనం G7 అని మనం పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం G7 గురించి కాస్త చూసుకోవాలండి. ఎందుకంటే ప్రతిరోజు మనకి ఇది కరెంట్ అఫైర్‌లో ఉంది. కమింగ్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్, స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్, ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్, వి డెఫినెట్లీ ఎక్స్‌పెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఓకేనా? యెస్. ఇక్కడ మనం చూస్తే ఇవి అండి మొత్తంగా ఏంటి? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యూఎస్ఏ. ఓకేనా? యూకే, యుఎస్ఏ, జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా. ఈసారి ఇక్కడ జరిగింది కెనడాలో ఈవెంట్ జరిగింది. సో ప్రధానమంత్రి ఇటీవల మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరై కెనడాకి వెళ్ళడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో అసలు G7 అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అసలు ఇది ఏం చేస్తుంది అనే కాంటెక్స్ట్ లో మనం చూడొచ్చు. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే మనకి 1975లో చమురు సంక్షోభం వల్ల మనకి అప్పట్లో ఆయిల్ అనేది చాలా వరకు క్రైసిస్ ఏర్పడ్డది. ఆయిల్ క్రైసిస్ ఏర్పడ్డది ఇప్పుడు 1975లో. ఎందుకు? ఈ గల్ఫ్ సంక్షోభం అంటే గల్ఫ్ దేశాల మధ్య యుద్ధాలు కానీ లేదంటే పొలిటికల్ ఇంబ్యాలెన్స్ కానీ ఈ సిచ్యువేషన్స్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అప్పుడు 1975లో ఏం జరిగింది అంటే గ్రూప్ ఆఫ్ 7గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ దేశాలన్నీ ఒక అనధికారికంగా ఇన్అఫీషియల్గా ఒక గ్రూప్గా ఏర్పడడం జరిగింది. ఓకేనా? తర్వాత ఈ గ్రూప్లో తర్వాత యూరోపియన్ ఏజెన్సీ కూడా ఈ గ్రూప్లో పార్టిసిపేట్ అవుతుంది. అవడంతో పాటు యూరోపియన్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు కానీ తర్వాత యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు కానీ దీని యొక్క శిఖరాగ్ర సమావేశంలో ప్రాతినిధ్యం వహించడం కూడా జరుగుతుంది. ఓకేనా? ఎవరెవరు? యూరోపియన్ కౌన్సిల్ అండ్ యూరోపియన్ కమిషన్, ఈ ఇద్దరు ప్రెసిడెంట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 1998లో రష్యా దీనిలో చేరడం వల్ల అది మనకి G8గా మారడం జరిగింది. కానీ 2014లో రష్యాకి యుక్రెయిన్కి మధ్య జరుగుతున్న ఈ సంక్షోభంలో ఈ క్రైసిస్లో రష్యాని దీని నుంచి తొలగించడం జరిగింది. ఆ తర్వాత ఇది తిరిగి మరలా G7గా మారింది. ఒకసారి చూడండి అక్కడున్న కంట్రీస్ని మీకు అబ్జర్వ్ చేస్తే మీకు ఏం కనబడుతున్నాయి? సో ఫ్రాన్స్ చూడండి, కెనడా చూడండి, జర్మనీ చూడండి, ఇటలీ చూడండి, జపాన్ చూడండి, యూకే చూడండి, యుఎస్ఏ చూడండి. ఇవన్నీ దాదాపు ఎంత బలమైన ఆర్థిక దేశాలు, ఎంత ఫినాన్షియల్గా స్ట్రాంగెస్ట్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. సో అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం. సో మొదట ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సంబంధించిన సమస్యలతో ప్రత్యేకంగా వ్యవహరించింది. కానీ తర్వాత దాని ఎజెండాని విస్తృతం చేసింది. మొదటగా అయితే జస్ట్ ఫినాన్షియల్ ఇష్యూస్ని మాత్రమే అడ్రస్ చేస్తుంది. తర్వాత అది ఎక్స్పాండ్ అయ్యి విదేశీ మరియు సెక్యూరిటీ, ట్రేడ్, ఎన్వైర్న్మెంట్, డెవలప్మెంట్ ఇవన్నిటి యొక్క ప్రతి దాంట్లోకి ఇది ఇన్వాల్వ్ అవుతూ ప్రపంచ దేశాలని సైతం ఇది శాసించే లెవెల్కి వెళ్ళడం జరిగింది. ఓకేనా? సో దీని గవర్నెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే దీనికంటూ ఒక సెక్రటేరియట్ కానీ ఒక గైడ్లైన్స్ కానీ ఒక కన్స్ట్రక్షన్ కానీ అట్లా ఏం లేవండి. ఎవ్రీ ఇయర్ ఏ దేశం హోస్ట్ చేస్తుందో అక్కడే అన్ని నిర్ణయాల్ని ఏకాభిప్రాయంగా యునానిమస్గా అంటే అందరి నిర్ణయాలు ఒకటే, ఏ ఒక్కరి నిర్ణయాలు మారినా సరే ఒప్పుకోబడవు. ఇలా దీన్ని తీసుకుంటూ ప్రతి ఇయర్ ఆ పొలిటికల్గా కానీ క్లైమేట్ ఇష్యూస్ పరంగా కానీ ఫినాన్షియల్ కానీ ఈ ప్రతి పరంగా ఇది గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, డన్. సో ద స్క్రిప్ట్ కంప్లీట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకే. సో G7 మీద మన క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 7 అంటే 7 ఉంటే ఆ కంట్రీస్ ఏంటి? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూఎస్ఏ, యూకే. ఓకేనా? వెన్ వాజ్ G7 ఫౌండ్? 1975లో. తర్వాత 1998లో రష్యా వచ్చింది. 2014లో ఈ రష్యాని మనం తొలగించడం జరిగింది. ఓకేనా? డన్. తర్వాత G8 ఎందుకు మనం రష్యాని తొలగించడం జరిగింది? ఏంటి? క్రిమియా. సో క్రిమియా అనే పేరు ఇప్పుడు వచ్చింది. క్రిమియా అనే పేరు నేను లాస్ట్ దాదాపు ఒక 5 days అవుతుంది అనుకుంటా కరెంట్ అఫైర్ డిస్కస్ చేసి. ఎప్పుడు డిస్కస్ చేయడం జరిగింది? కెర్చ్ స్ట్రైట్. మీకు గుర్తుందా? కెర్చ్ స్ట్రైట్ గురించి మాట్లాడినప్పుడు నేను దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ కెర్చ్ స్ట్రైట్ ఎస్పెషల్లీ ఎవరి మధ్య లొకేట్ అయ్యడం జరిగింది? ఒకటి రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య ఈ స్ట్రైట్ లొకేట్ అయి ఉండడం జరిగింది. ఈ యుక్రెయిన్కి సంబంధించిన క్రిమియా రేంజ్ని మన రష్యా ఆక్యుపై చేసింది. అందువల్ల ఈ రష్యాని దీనిలోంచి తొలగించడం జరిగింది. దీని గురించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆ లాస్ట్ కరెంట్ అఫైర్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ పెడితే ఇంకా వీడియో చాలా లెంత్ అవుతుంది. ఓకేనా? ఎస్. తర్వాత నర్మదా రివర్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే అబౌట్ నర్మదా రివర్. నర్మదా రివర్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే ఓకే దీని ఫుల్ డీటెయిల్ చూస్తే మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అండి. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే జల్ గంగా సంవర్ధన్ అభియాన్. పేరేంటి? జల్ గంగా సంవర్ధన్ అభియాన్. చెప్పాలంటే రెజ్యువినేషన్ ఆఫ్ రివర్స్ ని పునరుద్ధరీకరించాలి. ఓకేనా? ఈ కాంటెక్స్ట్ లో
నర్మదా యొక్క ఉపనది అయిన గోడా, ఈ గోడా రివర్, గోడా పచ్చడి నది, ఈ గోడా పచ్చడి నది ఖాండ్వా జిల్లాలో ఇప్పుడు రివర్ అయింది, మళ్ళీ పునరుద్ధరించబడింది. గోడా పచ్చడ్, ఓకేనా. రివర్ పేరేంటి? గోడా పచ్చడ్, ఓకేనా. ఎస్, ఇక్కడ మీరు చూడండి, ఈ కాంటెక్స్ట్ లో ఈ గోడా పచ్చడిని అడిగే ఛాన్స్ ఉంది. ఇదొక్కటి అడుగుతారు సార్, ఇంకా వేరే పరంగా అడగలేరా? ఎస్, ఈ కరెంట్ అఫైర్ని కలుపుతూ జాగ్రఫీ ఓరియంటేషన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. అందువల్ల ఇక్కడ నేను మొత్తం టాపిక్ తీసుకొచ్చా. నా ఇంటెన్షన్ ఏంటంటే, ఒకటి చూడండి, మీరు కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటారు, ఓన్లీ సింగిల్గా కరెంట్ అఫైర్ ఒక్కటే కాదండి, మీకు ఆ కరెంట్ అఫైర్ని అల్లుకొని ఉన్న స్టాక్ జీకే కానీ, ఆ జాగ్రఫియా, పాలిటిక్సా, ఎకానమీయా, సైన్స్ అండ్ టెక్నాలజీయా, హిస్టరీయా, అది ఏంటి, అవన్నీ సబ్జెక్ట్స్ ఆ ఒక్క కరెంట్ అఫైర్ రిలేట్ అయితే ఆ టాపిక్ మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి నేను మీకు డిస్కస్ చేస్తున్నా. సో మీరు మళ్ళీ ఎప్పుడైనా టాపిక్ దగ్గరికి వెళ్తే మీకు కంప్లీట్ రివిజన్ ఇక్కడ అయిపోతుంది. ఈ రివిజన్ కంప్లీట్గా మీకు ఇక్కడ అయిపోవాలి. ఇది కరెంట్ అఫైర్స్ క్లాస్ ఒక్కటే కాదు, మీకు సంబంధించిన జిఎస్కి సంబంధించిన ప్రతి క్లాస్ మీకు ఇక్కడే రివిజన్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఉండే ఏరియా ఏంటండి? అమర్కంటక్ ప్లేట్స్ ఆర్ అమర్కంటక్ పీఠభూమి నేను మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి సోన్ రివర్ కూడా ఇలా ఆరిజినేట్ అవుతూ సోన్ వెళ్తుంది. ఇదే రేంజ్ లో నర్మదా వెళ్తుంది. దీని మీద మనకి ఏంటి? వింధ్యా రేంజెస్ ఉంటాయి. దీని కింద ఏంటి? మనకి సాత్పురా రేంజెస్ ఉంటాయి. ఇదంతా ఏంటి? మాల్వా ప్లేట్ షో అంటున్నాం. ఇదంతా ఏంటి? మనకి ఆరావల్ అంటున్నాం. ఈ రేంజ్ అంతా ఏంటి? మనం బుందేల్ఖండ్ ప్లేట్ షో అంటున్నాం. సో ఇక్కడ మనకి ఏంటి? మైకేల్ రేంజెస్ అంటున్నాం. ఇంకా ముందుకెళ్తే కైమూర్ అంటున్నాం. ఇదంతా హజారీబాగ్ ప్లేట్ షో అంటున్నాం. ఇదంతా రాజ్పిప్లా హిల్స్ అంటున్నాం. సో రకరకాల ఇక్కడ మనం పేర్లు పెట్టి పిలుస్తున్నాం కదా. సో ఇదంతా ఏంటి సార్? ఇదంతా ఏంటి అంటే, ఇదంతా మీరు చూడండి, దీన్ని మనం ఏమంటున్నాం అంటే, ఈ నదిని మనం పగులు లోయ రిఫ్ట్ అంటున్నాం. పగులు లోయల గుండా ప్రవహించే నది. సో చూడండి, ఇది ప్రవహిస్తుంటే ఎలా మొత్తం పగిలిపోతుంది, అర్థమవుతుంది కదా. సో దీన్ని పగులు లోయల గుండా ప్రవహించే నది అంటున్నాం. ఇలా మళ్ళీ చూడండి, ఇది ఈస్ట్ దగ్గర జనరేట్ అవుతూ ఎక్కడికి ఫ్లో అవుతుంది? వెస్ట్కి ఫ్లో అవుతుంది. అవునా కాదా? కనబడుతుంది కదా. దిస్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. తూర్పు నుంచి పశ్చిమంకు ప్రవహించే అతి పొడవైన నది. ఓకేనా? ఎస్, ఓకే. ఒకసారి దీని స్క్రిప్ట్ని చూద్దాం మనం. సో చూస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది? ద్వీపకల్ప భారతదేశంలో. సార్ మళ్ళీ ద్వీపకల్ప భారతదేశం అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ద్వీపకల్పం అంటే ఏంటి అంటే, ఇటు వాటరే అర్థమవుతుందా? సో ఇదంతా ద్వీపకల్పం. 3 వైపులా మనకు వాటర్ బాడీస్ కలిగి ఉన్నాయి. ఓకేనా? ఈ ద్వీపకల్ప భారతదేశంలో నర్మదా, తపతి, మహిరున్ మాత్రమే తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తున్నాయి. ఓకేనా? దీని కిందే మళ్ళీ మనకి తపతి నదిని కూడా మనం చూడొచ్చు. ఓకే. సో దీన్ని సెకండ్ సెంచరీలో గ్రీక్ దేశానికి చెందిన టాలమీ, ఈ టాలమీ మనకు తెలుసు కదా, ఈ నర్మదనట నమదే అన్నారు. సార్ ఇది కూడా ఇంపార్టెంట్. అంటే నర్మదనే నమదే అని పిలిచిన గ్రీకుకు సంబంధించిన ఆ పురాతత్వ వ్యక్తి ఎవరు, లేదా ట్రావెల్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరు తను? టాలమీ. ఇంకెవరి పేరు కాదు, మెగాస్థెనిస్ కాదు, మనకి తర్వాత వచ్చే ఇంకెవరు పాహియన్ కాదు, ఇస్సింగ్ కాదు, ఎవరు ఆ మాట అందే టాలమీ అనడం జరిగింది. ఓకేనా? ఎస్, డన్. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, దీని మూలం ఏంటి? నర్మదా కుండ్ అనే చిన్న జలాశయం. ఇది తూర్పు మధ్యప్రదేశ్లో అమర్కంటక్ కొండ ఛత్తీస్గఢ్ సరిహద్దులో దాదాపుగా 1000 మీటర్ల హైట్ లో ఉంటుంది. సో ఇప్పుడు నేను మిమ్మల్ని దీన్ని ప్లేస్ కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ద రియల్ టైమ్ విజువలైజేషన్స్ ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తే యూ కెన్ సీ దట్ ప్లేస్. సో చూడండి, ఊరి పేరేంటి? నర్మదా కుండ్. అవునా కాదా? ఎస్. ఈ నర్మదా కుండ్లో ఆ చిన్న జలాశయం మీకు చూపిస్తానండి. ఎస్, ఇది చూడండి, ఇదేనండి ఆ జలాశయం. సావిత్రి సరోవర్, నర్మదా రివర్ స్టార్టింగ్ పాయింట్. అర్థమవుతుందా? సో ఇప్పటి వరకు నర్మదా అని మీరు వినడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యు ఆర్ సీయింగ్ ద ఆరిజినేట్ పాయింట్ ఆఫ్ ద రివర్ ఆఫ్ మైటీ నర్మదా. ఓకేనా? ఇక్కడ చూడండి, ఏంటి? నర్మదా రివర్ని మీరు అమర్కంటక్ ప్లేస్ దగ్గర నర్మదా కుండ్ అనే విలేజ్ లో దీని యొక్క ఆరిజిన్ పాయింట్ మీరు ఇక్కడ చూడడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇక్కడ నుంచి మీరు చూడండి, ఇక్కడ నుంచి మీకు నర్మదా రివర్ స్టార్ట్ అవుతుంది. సో చూడండి, ఇలా ఇక్కడ మీకు హిల్స్ కనబడుతున్నాయి కదా. ఎస్, యూ కెన్ సీ ద హిల్స్ ఆల్సో హియర్. సో ఇలా ఉంటుందండి. నేను మాట్లాడిన అమర్కంటక్ ప్లేట్స్ అనే ప్లేస్ అనేది కంప్లీట్ గా ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి నర్మదా అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది. సో చూడండి, ఇదంతా మనకు కనబడుతున్న ఈ వాటర్ బాడీ అంతా కంప్లీట్ గా నర్మదా అండి. ఈ నర్మదా ఇలా ఫ్లో అవుతూ
ఈరోజు మనం చూస్తున్న ఇది కంప్లీట్గా ఇండియాని సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియాగా ఇది డివైడ్ చేసే లెవెల్లో ఈరోజు మనకి స్కాట్లాండ్ నుంచి కూడా మనకు కనబడడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, మీరు ఇక్కడ చూడొచ్చండి. మీకు ఇక్కడ ఒక లైన్లా కనబడుతుంది. ఇక్కడ బ్రోచ్ అని ఒక సిటీ మీకు కనబడుతుంది కదా. దీన్ని మనం శాతవాహన ఎరలో బరుకొచ్చా అనే పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీకు ఇలా తీగలు కనబడుతుంది కదా నర్మదా రివర్. సో ఇది ఇలా బ్రౌచ్ నుంచి వస్తూ అలియాబెట్. ఓకేనా? ఈ అలియాబెట్ నుంచి వచ్చి ఇలా మనకి అరేబియన్ సీలో కనబడుతుంది. ఓకేనా? ఇలా మనకి అరేబియన్ సీలో ఇట్ మార్జెస్ ఇంటూ అరేబియన్ సీ. ఇదంతా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లేస్ అంతా నర్మదనే. ఈ నర్మద మీద మనం చూసుకుంటే కొన్ని రిజర్వాయర్స్ మనకు కనబడుతున్నాయి. ఓంకారేశ్వర్ రిజర్వాయర్ అని. ఓకేనా? ఓంకారేశ్వర్ రిజర్వాయర్ అని ఇక్కడ మనకు కనబడడం జరుగుతుంది. ఓకే, ఇంకాస్త ముందుకెళ్తూ చూడండి. దిస్ ఇస్ లార్జ్ బాడీ. దీన్ని మనం ఏమంటున్నామంటే దీన్ని మనకు చూడండి ఇందిరా సాగర్ రిజర్వాయర్ లేదా దీన్ని ఏమంటామంటే నర్మదా కాంప్లెక్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇందిరా సాగర్ రిజర్వాయర్ ఇది ఈ నర్మదా మీదనే అతిపెద్ద రిజర్వాయర్ అండి. ఓకేనా? ఎస్, అతిపెద్ద రిజర్వాయర్. సో చూడండి ఇలా ఈ రేంజెస్ లో మనం సాత్పురా నేషనల్ పార్క్ ని చూడొచ్చు. దీని మీదే మనం వింధ్యా మౌంటైన్స్ చూడొచ్చు. ఈ రకంగా దీన్ని మనం చూడడం జరుగుతుంది. సో ఇది మనకి ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహించడం జరుగుతుంది? మనకి ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వీటన్నిటి గుండా ఇది ప్రవహించడం జరుగుతుంది. సో ఇలా చూసుకుంటే దీనికి మనం ఉత్తరాన వింధ్యా పర్వతాలని, తూర్పున మైకాల్ పర్వతాలని, దక్షిణాన సాత్పురా పర్వతాలని, అదే పశ్చిమాన అరేబియా సముద్రాన్ని మనం చూడడం జరుగుతుంది. సో అలాగే ఇది కంప్లీట్గా మనం మాట్లాడుకుంటున్న కర్కట రేఖ. ఇది కర్కట రాశి కాదు, కర్కట రేఖ. ఈ కర్కట రేఖ ఎగువగా మైదాన ప్రాంతంలో నర్మదా బేసిన్ దాటుతుంది. ఈ బేసిన్లో ఎక్కువ భాగం ఈ రేఖ కొంచెం దిగువన ఉంది. ఓకేనా? ఎస్, ఇక్కడ చూస్తే మనకి కొన్ని వాటర్ ఫాల్స్ కూడా కనబడుతున్నాయి. అందులో ఎస్పెషల్లీ మనకి జబల్పూర్ దగ్గర ఉన్న నైరుతి దిశలో దుందర్ జలపాతం అనేది కనబడుతుంది. జబల్పూర్ అనేది ఇప్పుడు లైమ్ లైట్లో వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మధ్యప్రదేశ్ హైకోర్టు అనేది భోపాల్లోనో ఇండోర్లోనో లేదండి, ఈ జబల్పూర్లో ఉంది. ఇదే విధంగా కేరళ హైకోర్టు అనేది త్రివేంద్రంలో లేదు, కొచ్చిన్లో ఉన్న ఎర్నాకులంలో ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఉన్న హైకోర్టు అనేది లక్నోలో లేదు, అలహాబాద్లో ఉండడం జరిగింది. అర్థమవుతుంది కదా? సో అదేవిధంగా మధ్యప్రదేశ్ హైకోర్టు వచ్చేసి ఈ జబల్పూర్లో ఉండడం జరిగింది. దీని మొత్తాన్ని ఇంకా నేను ఈజీగా చేయడానికి నేను మీకు మ్యాప్స్ కూడా చూపించడం జరిగింది. ఎస్, యూ కెన్ సీ ద మ్యాప్ ఆల్సో హియర్. సో చూడండి, ఇది మనకి అమర్కంటక్ రేంజ్. ఓకేనా? ఇలా మనకి రివర్ ఫ్లో అవుతూ ఇక్కడ భోపాల్ ఉండడం జరిగింది. ఇక్కడ ఇండోర్ని మనం చూడొచ్చు. తర్వాత ఇది వస్తూ ఇక్కడ మనకి బ్రోచ్ ఏరియా నుంచి ఇలా మనకి అరేబియన్ సీలో కలవడం మనం చూడొచ్చు. సో ఈ పైన ఉన్న ఈ రేంజ్ మొత్తాన్ని మనం ఏమంటున్నాం? వింధ్యా రేంజ్ అంటున్నాం. ఇదంతా ఏంటి? గల్ఫ్ ఆఫ్ కంబెట్. ఇక్కడ మనం చూసింది ఏంటి? అలియా బెట్స్ చూడడం జరిగింది. సో దీని కింద ఉన్న రేంజ్ అంటే ఇదంతా మనకి సాత్పురా రేంజ్. ఇక్కడ పక్కన ఉన్న రేంజెస్ ఏంటి? కైమూర్ రేంజెస్. ఇదేంటి? ఇది తూర్పు దిశన. ఇదేంటి? ఇది నార్త్ దిశన. ఇదేంటి? ఈ సౌత్ దిశన. ఇదేంటి? ఇది మనకి వెస్ట్ దిశన. సరిపోతుందండి. ఈ లెవెల్ ఇన్ డీటెయిల్గా మీరు చూసారంటే మీకు కంప్లీట్ ఎనఫ్. ఇంకా మీకు ఏమీ అవసరం లేదు. ఇక్కడ మీకు జాగ్రఫీ కూడా రివిజన్ జరిగిపోయింది. ఎందులో? కరెంట్ అఫైర్స్లో భాగంగా. అర్థమవుతుందా? ఇలా మీరు చూడండి, ఇలా మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సో దీంతో పాటు ఇంకా రిమైనింగ్ రివర్స్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో దాంతోపాటు మీరు ఇంకా చాలా రివర్స్ని ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనం మాట్లాడుకున్న నర్మదా. దీని కిందే మనం ఈ తపతిని కూడా చూడడం జరుగుతుంది. దీని పక్కనే మనం మాహిని చూడడం జరుగుతుంది. ఈ మాహి అనేది ఇలా వచ్చే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని రెండు సార్లు టచ్ అవుతూ వస్తున్న ఏరియా. అర్థమవుతుందా? సో 2 సార్లు ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని కలిగి ఉన్న ఏరియా. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్ ఇంతకంటే బెటర్ క్వాలిటీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.